చాలామంది స్టూడెంట్స్ వచ్చేసరికి ఇప్పుడు జేఎన్‌టీహెచ్ 11, 12 బీటెక్ ఎగ్జామ్స్ రాశారు. 11 వచ్చేసరికి రెగ్యులర్ ఎగ్జామ్స్ రాశారు. 12 వచ్చేసరికి సప్లీ ఎగ్జామ్స్ కూడా రాశారు. 11లో కూడా సప్లీ ఎగ్జామ్స్ రాశారు. సో, పేపర్ వాల్యుయేషన్ అయిపోయిందంటున్నారు కదా! మరి పేపర్ వాల్యుయేషన్‌లో ఈసారి ఏం కన్సిడర్ చేశారు? ఏం చేస్తారు? అని జెప్పేసి చాలామంది స్టూడెంట్స్ అడుగుతా ఉన్నారన్నమాట. సో, అయితే ఇందుట్లో వచ్చేసరికి ఏంటంటే పేపర్ వాల్యుయేషన్ ఏమేం పాయింట్స్ కన్సిడర్ చేశారు? ఇంతకు ముందుతో పోల్చినట్టయితే ఇప్పుడు చేసిన దానికి డిఫరెన్స్ ఏంటి? సో, ఇది మొత్తం ఇప్పుడు చెప్తాను. అయితే ఏంటంటే లాక్‌డౌన్ టైమ్‌లో వచ్చేసరికి ఏంటంటే లాక్‌డౌన్ అయింది గదా! లాక్‌డౌన్ అయిన వెంటనే 2021లో వచ్చేసరికి చాలామంది స్టూడెంట్సు ముఖ్యంగా సప్లీ రాసిన వాళ్ళు ఫైనల్ ఇయర్‌కొచ్చి ఉంటారు గదా! వాళ్ళు గూడా ఫస్ట్ ఇయర్ సబ్జెక్ట్‌లో వచ్చేసరికి మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్ పోవడం అయితే జరిగిందనమాట. మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్ మంచిగా రాసినా గూడా మేము ఫెయిల్ అయ్యామని చెప్పేసి చాలామంది గూడా వచ్చేసరికి రీవాల్యుయేషన్‌కి గూడా ఆప్ట్ చేసుకున్నారు. అయితే ఇక్కడ ఏం జరిగిందంటే ఈ రీవాల్యుయేషన్ ఏదైతే ఉందో సో, దాంతో పాటు స్టూడెంట్స్ వచ్చేసరికి చాలా మందిని గూడా గొడవ చేశారు. గొడవ చేస్తే అప్పుడు ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు వచ్చేసరికి ఈ రీవాల్యుయేషన్ ఏదైతే ఉన్నదో దాన్ని ఫ్రీగా డబ్బులు కట్టే పని లేకుండా ఫ్రీగా చేయండి అని చెప్పేసి స్టూడెంట్స్‌కి ఒక ఛాన్స్ ఇచ్చారు. వీళ్ళంత నమ్మకంగా చెప్తున్నారని చెప్పేసి. అయితే ఎవరైతే డబ్బులు కట్టారో వాళ్ళ డబ్బులన్నీ కూడా వెనక్కి రిఫండ్ చేయడం అయితే జరిగింది. అయితే రీవాల్యుయేషన్ చేసిన తర్వాత వాళ్ళు చెప్పిందేంటంటే మ్యాథ్స్ సబ్జెక్ట్స్ ఏదైతే ఉన్నాయో అది స్టూడెంట్స్ రాయలేదు. రీవాల్యుయేషన్‌లో కూడా అదే జరిగిందని చెప్పేసి చాలా మంది కూడా రిపోర్ట్ ఇవ్వడం అయితే జరిగిందనమాట. అయితే ఇక్కడ మీరు గమనించాల్సింది ఒకటుంది. ఏంటంటే మీరు ముఖ్యంగా ముందు మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్ గురించి మాట్లాడుకుందాం. మ్యాథమెటిక్స్ సబ్జెక్టు వచ్చేసరికి మీరు ఎప్పుడూ కూడా ఇంతకు ముందులాగా డేటాని చివరిలో టైం అయిపోతుందని చెప్పేసి చేయలేని ప్రాబ్లము ఏదైనా ఉండి లేకపోతే చేయటానికి టైం ఎక్కువ తీసుకుంటుందని చెప్పేసేసి మీరేం చేస్తారంటే ఆ డేటా వరకు రిప్రజెంట్ చేసేసి లేకపోతే అదే క్వెషన్‌ని ఎక్కిచ్చేసేసి ఖాళీ పేజ్ వదిలేసేసి ఎళ్ళిపోతున్నారు. అయితే దానికి 2 మార్కులన్నా పడతాయని చెప్పేసి. ఇవాళ రోజునైతే ఆ మార్కుల ప్రక్రియ అనేది ఆ ప్రాసెస్ అనేది తీసేశారు. సో, ఇంతకుముందు ఎందుకు చెప్పాను ఒక కేసు లాక్‌డౌన్ తర్వాతది ఏంటంటే అది జరిగిన తర్వాత వచ్చేసరికి కొంచెం ఈళ్ళంతా ఫ్యాకల్టీ కూడా ఎందుకొచ్చిన గోల అని చెప్పేసేసి ఉన్నది ఉన్నట్టు రాసిన వాళ్ళకైతే బెనిఫిట్ జరిగే విధంగా పేపర్ వాల్యుయేషన్ అయితే జరుగుతా ఉన్నదనమాట. అయితే మ్యాథమెటిక్స్‌లో వచ్చేసరికి మీరు ఫార్ములాని రిప్రజెంట్ చేయాలి, డేటాని రిప్రజెంట్ చేయాలి, ప్రాసెస్ కరెక్ట్‌గా ఉండాలి, ఆన్సర్ కరెక్ట్‌గా ఉండాలి. ప్రాసెస్ అంతా వరకు కరెక్ట్‌గా ఉండి లాస్ట్ స్టెప్‌లో ఏదైనా క్యాలిక్యులేషన్ ఎర్రర్ మీ తప్పిదం వల్ల గనక ఏదైనా రిజల్ట్ ఆన్సర్ తప్పైతే మాత్రం దానికి మాత్రమే 2 మార్కులు పోతాయి. మిగతా వాటికి పడతాయి. అయితే ఇక సగం సగం అరకొరగా రాసిన వాటికైతే ఇవాళ రోజునైతే మీకు మార్కులు వేయట్ల. పక్కాగా ఉండాలి మ్యాథమెటిక్స్ సబ్జెక్టు. అదే థియరమ్ స్టేట్మెంట్స్ లాంటివి ప్రూఫ్‌లయితే మొత్తం గూడా మీరు ఎలా డివైజ్ చేశారు, ఎలా డిరైవ్ చేశారు, మొత్తం గూడా స్టెప్ బై స్టెప్ డైరెక్ట్ స్టెప్స్ చేసేదానికైతే మార్కులు ఇవ్వట్లేదు మ్యాథమెటిక్స్ పరంగా. ఇక డయాగ్రామాటిక్ టైప్ సబ్జెక్ట్స్ అయితే డయాగ్రామాటిక్ సబ్జెక్ట్స్‌లో పెన్సిల్‌తో గీసారా, పెన్నుతో గీసారా, మీరు పెన్సిల్‌తో గీసిన వాటికి ఇప్పుడు బాడీ పార్ట్స్ ఏవైతే ఉంటాయో వాటి ఇండికేషన్స్ ఇచ్చారా లేదా, ఇది మొత్తం చూస్తున్నారు. అదే డ్రాయింగ్ లాంటి సబ్జెక్ట్ అయితే లెంగ్త్‌లు కరెక్ట్‌గా చూస్తున్నారు. ఈచ్ అండ్ ఎవ్రీ లెంగ్త్‌ని మెన్షన్ చేశారా ఇక్కడి నుంచి ఇక్కడి వరకు అని చెప్పేసి. చేత్తో గీస్తున్నాడా, డ్రాఫ్ట్‌తో గీస్తున్నాడా ఇది కూడా చూస్తున్నారు ఇంజినీరింగ్ డ్రాయింగ్ సబ్జెక్ట్స్‌కి అయితే. ఇక కోర్ సబ్జెక్ట్ లాంటివి సి ప్రోగ్రామింగ్ లేకపోతే BEE లాంటివి ఏమైనా ఉంటే అవి వచ్చేసరికి ఏంటంటే థియరీ ప్రోగ్రామింగ్ ప్రాబ్లమ్స్ అన్నీ కలిపి ఉంటాయి కాబట్టి అవి వచ్చేసరికి ఏంటంటే ప్రోగ్రామింగ్ గనకైతే లాజిక్ రిప్రజెంటేషన్ చూస్తున్నారు. ఇనిషియలైజేషన్ దగ్గర నుంచి మొదలెడితే ఎగ్జిక్యూషన్ వరకు కూడా వాళ్ళు ఖచ్చితంగా అయితే చెక్ చేస్తున్నారు. అంతా కరెక్ట్‌గా ఉండి అల్గారిథం ప్రకారం వాళ్ళు ఒక అల్గారిథం వేసుకుంటారు. ఆ అల్గారిథం ప్రకారం అంతా యెస్, నో ఇదంతా కూడా వెరిఫై అయితేనే మీకు మార్కులు పడతాయన్నమాట. అలా ఉంటుందన్నమాట. సో, ఇక వచ్చేసరికి ఇట్లా రాసినా కూడా కొంతమంది మామూలుగా సగం సగం రాసినా కూడా పాస్ అయిన వాళ్ళు లేకపోలేదు. పాస్ అయ్యే వాళ్ళు ఉంటారు. దానికి కారణం ఏంటంటే మీకు రాష్ట్రం మొత్తం మీద మీ పేపర్‌లన్నీ దిద్దేది ఒక్కళ్ళు కాదు. రకరకాల ఫ్యాకల్టీ దిద్దుతారు. సో, ఎవరి మైండ్ సెట్ ఎలా ఉంటదో. కొంతమంది వచ్చేసరికి స్ట్రిక్ట్‌గా చేస్తా ఉంటారు. కొంతమంది ఎక్కువ శాతం వచ్చేసరికి స్ట్రిక్ట్‌గా చేస్తారు. మిగతా వాళ్ళు వచ్చేసరికి చూసి చూడనట్టు పోతారు. ఏదేమైనప్పటికీ కూడా చూసి చూడనట్టు పోవడం అనేది లేని విషయం అనమాట. మరి ఈ రిజల్ట్స్ గురించి చాలా మంది అడుగుతా ఉన్నారు. రిజల్ట్స్ సంబంధించిన వీడియో ఇందాక తెలుగు ఇంజినీరింగ్ ఎడ్యుకేషన్ ఛానెల్‌లో వీడియో పెట్టడం అయితే జరిగింది. మీకు కావాలంటే దాంట్లోకి వెళ్లి మీరు ఖచ్చితంగా అయితే చూసుకోవచ్చు. వీలైతే పైన నేను ఇస్తాను ఐ కార్డ్ గాని, ఎండ్ కార్డ్‌లో గాని లేకపోతే దాంట్లోకి వెళ్లి చూసుకోండి. టెలిగ్రామ్‌లోకి వెళ్తే
ఛానల్ లింక్ కూడా కనిపిస్తుంది అనమాట. టెలిగ్రామ్లో జాయిన్ అయ్యి ఖచ్చితంగా ఇది చూసుకోండి. అయితే ఇక అడుగుతుంది ఏంటంటే చాలామంది స్టూడెంట్స్ ముఖ్యంగా, సార్ ఈ ఫస్ట్ ఇయర్ పేపర్ వాల్యుయేషన్ చాలా హార్డ్గా ఉంటుంది అంట కదా సార్, చాలా హార్డ్గా ఉంటుంది అనేదానికను మనం రాసిన దానికి న్యాయం జరుగుద్ది అనే దానికి చాలా తేడా ఉంది. సో మనం రాసిన దానికి న్యాయం జరుగుద్ది అని ఎప్పుడు అనిపిస్తుంది అంటే, మనకి కరెక్ట్గా రాసిన దాన్ని మనం అనుకున్నట్టు కానీ మనకు అనుకున్న దానికన్నా ఎక్కువ కానీ మార్కులు పడితే అప్పుడు రాసిన దానికి న్యాయం జరిగింది అన్నట్టు. హార్డ్ అని ఎప్పుడు అంటుందంటే, మీరు ఎంత రాసినా కూడా వాళ్ళు బాగా మీరు 70 మార్కులు రాశారనుకోండి, 70 రాసేసారనుకోండి, మీరు పాస్ మార్కులు వేసారనుకోండి, అప్పుడు హార్డ్ కరెక్షన్. మీరు వచ్చేసరికి 50 మార్కులు రాశారనుకోండి, పాస్ కాలేదనుకోండి, అప్పుడు హార్డ్గా అన్నట్టు. ఓకేనా? సో రెండింటికి ఇంత తేడా ఉందన్నమాట. సో మీరు రిజల్ట్స్ వచ్చిన తర్వాత డిసైడ్ అవ్వండి, మీకు రాసిన దానికి న్యాయం జరిగిందా లేకపోతే పేపర్ వాల్యుయేషన్ హార్డ్గా జరిగిందా. సో ఇదే తెలుసుకోవాలి మీరు మెయిన్గా. ఓకేనా? సో ఇక వచ్చేసరికి ఏంటంటే ఇంటర్నల్స్ దగ్గర పెట్టుకుంటారా అండి వాళ్ళు పేపర్ వాల్యుయేషన్ చేసారు? అస్సలు ఆ మార్కులు ఉండవు. అసలు మీ డీటెయిల్స్ అనేవి పేపర్ వాల్యుయేషన్ చేసే వాళ్ళకు తెలియవు. ఇది ఒకటి గుర్తుంచుకోవాలి. ఇంకోటి ఏంటంటే కీ పేపర్ ఉంటుందా? కీ పేపర్ ఖచ్చితంగా అయితే ఉంటుందండి ప్రతి ఫ్యాకల్టీకి కూడా. అది ఆన్లైన్ అయితే స్కాన్ చేసి పంపిస్తారు, ఆఫ్లైన్ అయితే అక్కడ యూనివర్సిటీలో హార్డ్ కాపీ ఇస్తారు. దాని ప్రకారమే ఉంటుందన్నమాట. సో ఇంకా చాలామంది చాలా డౌట్ అడుగుతున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక 8 మార్క్స్ క్వశ్చన్ ఉందనుకోండి. సో 8 మార్క్స్ క్వశ్చన్కి పక్కాగా ఉన్నట్టు రాస్తే ఎన్ని మార్కులు వేస్తారు మ్యాథమెటిక్స్లో? 8 out of 8 కూడా పడతాయి. కొంతమంది డిప్లొమా స్టూడెంట్స్ లేటరల్ ఎంట్రీ కింద వచ్చిన తర్వాత ఉంటారు కదా, సో వాళ్ళకి ఫస్ట్ ఇయర్ సబ్జెక్ట్స్ ఉండవు. అయితే డిప్లొమాలో ఏంటి మ్యాథమెటిక్స్ది ఇవన్నీ కోర్ సబ్జెక్ట్స్ ఏవైతే ఉంటాయో అవి ఫుల్గా రాస్తే 7 out of 7 పడతాయి. కానీ ఫస్ట్ ఇయర్లో వచ్చేసరికి అలా 7 out of 7 కోర్ సబ్జెక్టులు పడవండి మ్యాక్సిమం డిప్లొమాలో పడినట్టు. సో మీరు ఇంటర్ ద్వారా వచ్చారు కదా, మీ ఇంటర్లో 150 ఇంటర్లో రావడానికి మ్యాథ్స్ రావడానికి ఉంటుంది ఛాన్స్. కానీ ఇక్కడ వచ్చేసరికి మ్యాథమెటిక్స్కి అయితే 100 out of 100 వస్తుంది, నేను కాదనట్లేదు. కానీ రాస్తే మీరు కోర్ సబ్జెక్ట్స్కి అయితే అంత సీన్ లేదు. మీరు ఖచ్చితంగా ఎక్కడో ఒకసాట ఖచ్చితంగా ఒక చిన్న తప్పు అయినా చేస్తారు. ఆ తప్పే 1 మార్కు పోవడానికి కారణం. పట్టి చూసేవాడైతే ఇక అలాంటి తప్పులు చాలా దొరుకుతాయి. ఇవాళ రోజున తప్పు చేయని వాళ్ళు లేడు. సో ఇక వచ్చేసరికి అడుగుతున్నారు నీట్నెస్కి బార్డరింగ్కి వీడియో కూడా చూస్తానంటే ఫస్ట్ చూసేదే అది ఏంటంటే, చూసిన వెంటనే కళ్ళలో పడిపోవాలన్నమాట ఆన్సర్ అనేది. అసలు వీడు తప్పు రాసినా కూడా అబ్బా వీడు కరెక్ట్గా రాశాడు, వీడు నీట్నెస్ చూస్తే తెలిసిపోతుందని చెప్పేసి కనిపెట్టే వాళ్ళు ఉంటారు. పారాగ్రాఫ్స్ వైజ్గా రాస్తున్నారు, ఎక్కడ కనిపెడతారేమో అని చెప్పి. పాయింట్స్ వైజ్ రాసిన దానికి పారాగ్రాఫ్స్ అంటే పాయింట్స్ వైజ్గా అసలు రాయకూడదు నాకు తెలిసి. పారాగ్రాఫ్స్ వైజ్గా రాయొచ్చు. సింగిల్ పారాగ్రాఫ్ రాసేదానికన్నా మల్టిపుల్ పారాగ్రాఫ్స్ కింద రాసుకోవచ్చు. అందుట్లో ఇంపార్టెంట్ అండర్లైన్ చేసుకుని ఉంటే మీరు పాస్ అవుతారు. ఓవరాల్గా ఇదండి.